హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 22వ అధ్యాయంలో ఏ విధంగా స్వయంభూ మను తన భార్య కు- కుమార్తె అయినటువంటి దేవహూతిని ఆశ్రమానికి తీసుకురావడం, కపిలముని ఆశ్రమానికి. సో కర్దముని ఆశ్రమానికి. సో కర్దముని, సో వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలో స్వయంభూ మను ఏ విధంగా ఆ తన కుమార్తె యొక్క గుణగణాలు చెప్తాడు, ఏ విధంగా ఆమె నారద వారి దగ్గర నుంచి కర్దముని యొక్క ఆ, విషయాలు తెలుసుకొని అప్పుడే ఆమె ఆ, చేసుకుంటే కర్దముని చేసుకోవాలి అనేటువంటి ఆ నిర్ణయానికి వచ్చేసింది అనమాట. పైగా ఇక్కడ కర్దమునికి భగవంతుడు కూడా చెప్పాడు, నువ్వు ఎలాగో ఈ ఆ, పెళ్లి చేసుకోవాలని నువ్వు ఉన్నావు కాబట్టి అప్పుడు నీకు ఖచ్చితంగా స్వయంభూమను తన కుమార్తెతో వస్తాడు, నువ్వు ఖచ్చితంగా స్వీకరించని చెప్పాడు. సో కాకపోతే ఆ, కర్ద స్వయంభూమనికి కర్దముని ఎక్కడ తను రిజెక్ట్ చేస్తాడేమో అని చెప్పి, వీలైనంత వరకు ఇలాంటి అవకాశం మళ్ళీ నువ్వు వదులుకోకూడదు, వాటంతట అవే మనం కోరుకున్నవి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చక్కగా వాటిని స్వీకరించాలి తప్ప అలాంటిది ముందు నువ్వు వద్దనుకుంటే మళ్ళీ తర్వాత కూడా నీకు అది దక్కకపోవచ్చు. నువ్వు నీ పేరు ప్రఖ్యాతులు పోతాయి. ఎలాగో బ్రహ్మచారిగా ఉండాలనుకోలేదు కాబట్టి మంచిగా ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని చక్కగా పెళ్లి చేసుకో అన్నాడు. అయితే కర్దముని కూడా ఆ ఆ విషయాలన్నీ వినిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. కానీ ఒక షరతు పెడతాడు అన్నమాట. ఏంటి ఆ షరతు? కేవలం ఒక పుత్రుడు పుట్టేంత వరకే నేను ఉంటాను, ఆ తర్వాత నేను భక్తియుత సేవలో నా జీవితాన్ని అంకితం చేయబోతాను చెప్తాడు అనమాట. ఎందుకంటే భగవంతుడు నాకు సర్వస్వం, ఆయన సర్వాధికారి. సో చాలా క్లియర్ గా ఉన్నాడు, లక్ష్యం వైపు చాలా క్లియర్ గా ఉన్నాడు. ఎంతవరకు ఈ ఎన్- ఈ గృహస్థ జీవితం కావచ్చు, లేదా పెళ్లి అనేటువంటి ఈ ఈ సంస్కారం కావచ్చు, అన్ని కూడా భగవుడు సేవ కోసం ఉపయోగించాలే తప్ప మిగిలిన వాటి కోసం కాదు అన్న విషయం అటువైపు స్వయంభూమను, ఇటువైపు కర్దమ్ముని ఇద్దరికి పూర్తి స్థాయిలో ఎరుగున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఆ షరతుకు వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళ పెళ్లి జరుగుతుంది. తర్వాత మను చక్రవర్తి తన అప్పచెప్పేటప్పుడు చాలా కష్టానికి బాధకు లోనవుతాడు. ఎంతో ప్రేమతో పెంచుకున్నటువంటి కుమార్తెను వదిలేసి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ నిజంగా ఆ రోజుల్లో గుణానికి అంత పెద్దపీట వేశారని అంటే, భోగభాగ్యాలు అనుభవించినటువంటి దేవహూతి ఆమె ఇష్టపూర్వకంగా కర్దమునిని తెలియజేసుకోవాలంటే కష్టాల్లో కష్టపడడానికి ఆమె వచ్చింది అనమాట. ఒక విధంగా అంటే బాహ్యంగా మనం చూసుకుంటే ఆ రోజు స్వయంభూమను అప్పచెప్పిన తర్వాత ఆయన తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. సరే, రాజ్యం అని కాదు, తన నివసించే ప్రదేశం బ్రహ్మవర్తము. దాని రాజధాని వచ్చి బహిష్మతి. ఎందుకంటే ఆ బహిష్మతి అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే అక్కడ వరాహుడి యొక్క వెంట్రుక పడడం వల్ల మొత్తం అక్కడ కుషాగడ్డి, దర్పగడ్డి బాగా పెరిగింది అనమాట. దర్పగడ్డి ఎక్కడ పెరిగితే అక్కడ అన్ని కూడా వాళ్ళకి చాలా మంగళకరంగా ఉంటుంది, వాళ్ళకి చాలా దివ్యంగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో ఆ విధంగా స్వయంభూమని యొక్క పాలన చాలా గొప్పగా ఉందంటూ వర్ణిస్తూ అంతిమంగా మొత్తానికి అక్కడ అప్పచెప్పేసి వచ్చేసాడు. ఇప్పుడు 23వ అధ్యాయంలో సో తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి ఈ గుణాలతో కర్దమునిని సేవించింది. సో అంతిమంగా ఇప్పుడు ఆమె ఒక ఒకప్పుడు రాజు కుమార్తె కాబట్టి ఆమె ఏది ఆర్డర్ చేసి అవి వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు ఒక బ్రాహ్మణుడికి, ఒక భక్తుడికి భార్య. ఇప్పుడు ఇంతకుముందు ఆమెకి చాలా మంది సేవకులు ఉన్నారు, ఇప్పుడు ఈమె సేవకురాలు అవ్వాల్సి వస్తుంది. సో ఎలా సేవించింది ఆమె, ఎటువంటి గుణగణాలతో సేవించింది? ఎంతో పవిత్రంగా,
తన భర్త కోరికలను అర్థం చేసుకొని, భర్త కోరిక అనే భర్త ఏం కోరికలు ఉన్నాయి భర్తకి, భగవంతుడిని ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా సేవించాలి. ఆ- అతను ఏది భగవంతుడి కోసం తాను ఏది సన్నద్ధం చేయమంటే అది ఆమె సన్నద్ధం తయారు చేసి పెట్టేది. సో భర్త యొక్క మనసు ఎరిగి, సో ఏది అవసరమో ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భాల్లో ఎటువంటి పరిస్థితి ఏవే అవసరం అని ఆమె చక్కగా ఆయనకి ఏర్పాటు చేసేది అన్నమాట. ఎంతో ప్రేమతో. సో ఎక్కడ కూడా ఆమె విసుగు, కోపము, ఎక్కడ కానీ అయితే ఒక రాజు కూతురులాగా, ఒక రాజు కుమార్తెలాగా నేను ఎందుకు చేయాలి, నాకేం అవసరం ఇదంతా, ఏదో ఏదో చేయాలి కాబట్టి చేయాలి, అట్లా కాదనమాట. ఎంతో ప్రేమతో, సాన్నిహిత్యంగా, సో ఎంతో దగ్గరగా మెలుగుతూ, సో శుద్ధమైన మనసు మరియు శరీరము ఆమె కూడా రోజు ఎన్నిసార్లు స్నానం చేయాలో అన్నిసార్లు స్నానం చేయడం, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో అటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, సేవకి చేయడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో అటువంటి ఆహారం. అలాగే మనసు, అంటే రోజు ఆమె కూడా మనసును కూడా రోజు శుద్ధంగా పెట్టుకునేది. అంటే ఆమె కూడా భగవంతుని తలుచుకుంటూ, భగవంతుడి సేవలో, తన భర్త సేవలో తాను ఇప్పుడు ఆమె భర్తకు సేవ చేస్తుందంటే ఆ భగవంతుడు సేవ చేస్తున్నట్టే. ఎందుకు భర్త వచ్చి భగవంతుడి సేవ కోసం ఆమె సహకరించమంటున్నాడు. కాబట్టి ఒక విధంగా దాసాను అట్లా. సో భగవంతుడి యొక్క దాసుడికి నేను దాసుడిని అవుతున్నాను. కానీ భగవంతుడి యొక్క దాసుడి కంటే దాసులు అయ్యే వాళ్ళకి ఇంకా ఎక్కువ అనుగ్రహం వస్తుంది. ఇదే మన చైతన్య మహాప్రభు మనకు చెప్పినటువంటి సిద్ధాంతం. కాబట్టి శుద్ధమైన మనసుతో, శరీరంతో, ఎప్పుడు చక్కటి స్వభావంతో, ఏది అవసరమైతే దానికి తగినట్టుగా ఆమె ఏర్పాట్లు చేయడం, ఎంతో గౌరవంతో, ఇంద్రియ నిగ్రహంతో, అంటే పూర్తిగా మనసు, అన్ని ఇంద్రియాలు అన్ని కూడా అటెన్షన్ అంతా భర్త కోసమే. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు పిలుస్తాడో, ఎలా పిలుస్తాడో, ఏది అవసరం అంటాడో తెలియదు. అన్నిటికీ సిద్ధంగా లాస్ట్ లో ఇంకా మధుర వాక్కులతో చాలా మాట్లాడే విధానంలో కూడా దాంట్లో అదే ఉంటుంది. ఎంతో ప్రేమతో మాట్లాడడం, ఏం అవసరమో అర్థం చేసుకోవడం, మాటల్లో కూడా ఎంతో గౌరవాన్ని, ప్రేమను చూపించడం. అలాగే కామ, క్రోధ, మోహలోభ, మదమాచార్య, పాప కార్యములు మొదలుకొని ఏం లేవు ఆమెలో. కంప్లీట్ గా ఇదంతా కూడా ఆమె ఈ అరిషడ్ వర్గాలు ఏది ఆమెను ప్రభావితం చేయలేకపోతుంది. అప్రమత్తంగా పూర్తి అవగాహనతో చేసుకుంటుంది. అప్రమత్తంగా పూర్తి అవగాహన, అప్రమత్తంగా అంటే ఎప్పుడు అలర్ట్ గా ఉందన్నమాట. పూర్తి అవగాహనతో నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఆయన ఇప్పుడు ఆచమనం ఏదో కార్యక్రమం ఉంది. దాని తర్వాత ఏ వస్తువు కావాలి, ఏ వస్తువు కావాలి, ఏ వస్తువు కావాలి, అది ముందుగానే ఏర్పాటు చేసి పెట్టేసుకోవడం. పూర్తి అవగాహన అంటే ఆయన ఎప్పుడెప్పుడు ఏ మంత్రాలు చదువుతున్నాడు, ఎందుకు చదువుతున్నాడు, అక్కడ అక్కడ నిర్వర్తించే అనేక విధులు విధానాలు అన్ని ఆమెకు తెలుసు అన్నమాట. తెలియదు అంటే సేవ చేయడం అంటే ఊరికే మన కాళ్ళు చేతులు అడిచడం కాదనమాట. మనము మన మన తెలివితేటలు కూడా వాడాలి. సో సేవ చేయడం అంటే తెలివిగా అర్థం చేసుకొని అక్కడ ఏం అవసరమో దాన్ని మనం చేయడం. అంతేగాని చేయమన్నారు అని చెప్పి సేవ కావాలని చెప్పేసి అక్కడ అక్కడ ఎందుకు చేస్తున్నారు తెలిసి పెట్టుకో అడగాలి వాళ్ళని. ఇక్కడ దీన్ని ఎందుకు చేస్తున్నారు, ఇది చేయడం వల్ల అవసరం ఏంటి, ఎందుకు ఇలాగే చెప్తున్నారు, ఎందుకు ఇక్కడ ఈ విధానాలను పాటిస్తున్నారు అడిగి, అంటే అవగాహనతో చేస్తే చాలా అన్ని కూడా చక్కగా జరుగుతాయి. లేకపోతే అక్కడంతా కూడా కొంచెం గందరగోళం ఏర్పడుతుంది. ఇలా కర్దముకు చాలా సేవ చేయడం వలన దేవహూతి సన్నబడింది, బక్కగా అయిపోయింది అనమాట. సో రాజకుమార్తెగా ఆమె ఎంతో అందంగా, చక్కగా రూపలావణ్యం ఉండింది. కానీ ఇక్కడ ఎక్కడున్నాయి, ఒక పక్క ఆశ్రమంలో ఉండాలి, ఒక పక్క అంటే ఒక విధంగా అడవులు, పక్కనే చిన్న బిందు సరోవరం ఉంది, అక్కడ
సరస్వతి నది. అంతకు మించి అక్కడ ఏం లేదు. మొత్తం ఆమె సేవ చేసి 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 చాలా బక్కగా తయారైపోయినారు. అయితే అలా ఆమె సేవ చేయంగా 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 ఆమె ఆయన నుండి ఒక అనుగ్రహం కోరుకునింది. జస్ట్ ఆయన అనుగ్రహం నాకు కావాలంతే, ఆయన ఆశీస్సులు నాకు కావాలంతే. కేవలం భర్త యొక్క ఆశీస్సుల కోసం ఆమె ఇంత సేవ చేస్తారన్నమాట. అయితే ఆమె పరిస్థితి చూసి కరుణతో ఇలా పలికాడు. చూస్తున్నాడు, రోజు గమనిస్తున్నాడు ఆమె ఏ స్థితిలో నుంచి, ఏ పరిస్థితిలో నుంచి ఎక్కడికి వచ్చింది అని. ఆమె పడే కష్టం చూస్తున్నాడు, ఆమె ఆమె పడే ఆరాటాన్ని చూస్తున్నాడు. అప్రమత్తంగా ఉంది, గౌరవంగా ఉంది, మధురంగా మాట్లాడుతుంది, ఇన్ని అంటే ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు. అప్పుడు భర్తకి అనుగ్రహం, కరుణ కలిగింది. సో నీ శరీరం గురించి ఏమాత్రం ఆలోచించకుండా నాకు సేవ చేసినందుకు నేను తృప్తి చెందాను. నీ గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించాల. జనరల్గా ఆడవాళ్ళకి కొంచెం కొంచెం శరీరం పైన వాళ్ళకి కొద్దిగా కొంచెం మక్కువ ఎక్కువ ఉంటుంది సాధారణంగా. కొంచెం అందం కాపాడుకోవాలి అని మనం చూస్తానే జనరల్ గా అది. కానీ ఇక్కడ ఈమె అసలు శరీరం గురించి కావచ్చు, బంగారం గురించి కావచ్చు, వస్త్రాల గురించి కావచ్చు, అసలు ఏమి అసలు ఆమె వెంట్రుకలు కూడా బాగా చిక్కులు అయిపోయి చిక్కు పడిపోయి ఉంటాయి అన్నమాట, సన్నబడిపోయి ఉంది. యాక్చువల్ గా మనం కానీ గమనిస్తే భార్యాభర్తల యొక్క అనుబంధం ఎక్కడ యాక్చువల్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందంటే, భార్య కష్టపడడం చూసి భర్తకి కలిగేటువంటి ఎమోషన్ కావచ్చు బాగుంది. అలాగే భర్త కష్టపడుతున్నాడని భార్య పడేటువంటి ఎమోషన్స్. మొత్తానికి వాళ్ళ కళ్ళ ముందర వీళ్ళు కష్టపడుతున్నారు అనే పాయింట్ తెలియాలి. ఎస్పెషల్ గా శారీరకంగా కష్టపడుతున్నారు. ఎప్పుడైతే అది గమనిస్తారో అప్పుడే ఎవరి మనసుని చెలిస్తుంది. గతంలో ఒక విధంగా చెప్పాలంటే, గతంలో అంటే ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు ఈ పక్కన లేనప్పుడు అందరూ ఆధారపడింది వ్యవసాయం మీదే. అందరూ. సో ఆ వ్యవసాయంలో భార్య కష్టం భర్త తెలిసేది, భర్త కష్టం భార్య తెలిసేది. ఇప్పుడు 24 అవర్స్ వాళ్ళ కనుసన్నలోనే ఉండేవాళ్ళు ఎవరైనా సరే. అందువల్ల ఒరే ఈయన ఇంత కష్టపడుతున్నాడే, కాదు నేను ఏదో ఒకటి చేయాలి. అలాగే ఆయన కూడా ఈమె ఇంత కష్టపడుతుంది కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి. ఒకరి కష్టంగా చూసినప్పుడే ఒకరిపై ఒకరి ప్రేమ కూడా, వాళ్ళ మధ్య సంబంధాలుగా ఉంది, వాళ్ళ ఒకరినొకరు అర్థం చేసుకునేది కూడా చాలా బలంగా తయారయ్యేది. అది ఇక్కడ కూడా శరీరం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఈ ఈ స్థాయిలో ఉన్న ఈమె వచ్చి ఈ స్థితికి ఏం అసలు వినమ్రతతో గౌరవంగా ఎక్కడ ఎటువంటి లేకుండా చేస్తుంది. అది తనకే తన ఏదో తన దీవించాలనుకున్నాడు. తృప్తి చెందాడు కాబట్టి, మనసంతా తృప్తి పడిపోయింది కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు. కానీ ఈ రోజుల్లో మనం గమనిస్తే మన స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకోవడం, ప్రతి దానికి వెళ్ళి దాని మీద ఆధారపడి ఎక్కడ ఎవరి కష్టం కనబట్టలేదు. ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే ఒకే దగ్గర కూర్చొని కంప్యూటర్ ల్యాప్టాప్ పెట్టుకొని ఏదో చేసుకుంటా ఉంటే, భార్యకి భర్త ఏం కష్టపడుతున్నాడు ఇక్కడ ఒక దగ్గర కూర్చొని చేస్తున్నాడు జస్ట్ అలా ఒక ఫీలింగ్. అదే వీళ్ళకి కూడా ఏమంటే ఆ ఇంట్లో కూర్చొని టీవీ కూర్చొని చూసుకుంటున్నారు, ఏం పని చేస్తున్నారు వీళ్ళు. ఎక్కడైతే మన కోసం వీళ్ళు కష్టపడట్లేదు అనే విషయం మనసులోకి ఎక్కిందో, ఆటోమేటిక్ గా గౌరవించుకోవడం, ఒకరి కోసం ఒకరు ఉండడం, ఒకరు అర్థం చేసుకోవడం దూరం అయిపోయింది. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఇక్కడ ఎదురు చూస్తున్నారు, గమనిస్తున్నారు, ఒకరొకరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన వరం ఇస్తాడు అన్నమాట, భార్యకి వరం ఇస్తాడు.
నా తపస్సుతో భగవంతుడి నుండి సంపాదించిన అనుగ్రహం, నేను ఏదైతే తపస్సు చేశానో, ఏదైతే నేను ఇప్పుడు భక్తి చేశానో, దాని నుంచి ఒక భగవంతుడికి అనుగ్రహం నేను సంపాదించాను. ఒక విలువైనటువంటి భగవంతుడికి అనుగ్రహాన్ని నేను సంపాదించాను. ఏంటి ఆ విలువైనటువంటి అనుగ్రహం ఏంటి? అభయము ప్లస్ శోకం లేనటువంటి స్థితి, భయమే లేని స్థితి. నాకు ఇంకా బాధ, ఇంకా కష్టం అనేది రానే లేనటువంటి ఒక స్థితికి వచ్చాను. ఒక విధంగా చెప్పాలంటే తను కొద్దిగా ఒక విధంగా శారీరకమైనటువంటి స్థితిలో ఎంత ముక్తి ముక్తి పొందేశాడు అతను. అంటే శరీర ప్రభావం ఉన్న వాళ్ళకి మాత్రమే భయం ఉంటుంది, వాళ్ళకి మాత్రమే శోకం ఉంటుంది. కానీ కర్దమ్ముని తన దగ్గర ఉన్న వరాలు ఏంటి? అభయం. ఏ భయం లేదు అతను. రెండు, ఎటువంటి శోకం లేదు. అది నేను నీకు అందిస్తాను అంటున్నాను. భయము లేనటువంటి స్థితి, శోకం, బాధ లేనటువంటి స్థితి. ఇంకా ఏదైతే నేను పొందానో, తపస్సు కారణంగా నేను ఏదైతే పొందానో అది నేను నీకు అందిస్తాను. భగవానుడికి అనుగ్రహం కంటే విలువైన భౌతిక ఆనందం ఏముంటుంది? భగవంతుడికి అనుగ్రహం దొరికిన వారికి భౌతికంగా దొరికే ఆనందం అసలు తుచ్చమైంది అనమాట. భౌతిక సంపద భగవంతుడి కనుసైగతో ఒక క్షణం కొట్టుకోబోతుంది. భౌతిక ఆనందం అంటే ఏంది? భౌతిక సంపద మనకు దొరికింది కాబట్టి మనం భౌతికంగా ఆనందంగా ఉన్నాం. కానీ ఈ భౌతిక సంపద ఎంతకాలం ఉంటుంది? భగవంతుడు ఒక చిన్న కన్నెర చేశాడు, కొన్ని కనుసైగ చేసేదాలు మొత్తం అన్ని కుప్పకూలిపోతాయి. ఎట్లా? భగవంతుడే సృష్టిస్తున్నాడు, భగవంతుడే నాశనం కూడా చేస్తున్నాడు. భగవంతుడు మన రూపంలో వస్తున్నాడు. మొత్తానికి మనం సంపాదించిందంతా ఏదైతే మన తరకు విలువైంది అనుకొని దానికోసం మన జీవితం అంతా పణంగా పెట్టిందంతా కూడా భగవంతుడి యొక్క కనుసైగతో ఒక క్షణంలో మొత్తం చెప్పుకోబోతుంది. భర్తతో భక్తితో నీ భర్తను సేవించిన కారణంగా గొప్ప గొప్ప సాధకులు కూడా పొందని దుర్లభమైన దివ్యమైన బహుమతులు పొందావు. భగవత అంటే గొప్ప గొప్ప యోగులు కూడా పొందరు ఈ స్థితి. అభయము ప్లస్ శోకం లేని స్థితి, ఈ రెండు గొప్ప గొప్ప సాధకులు కూడా దొరకదు. అలాంటిది జస్ట్ భర్తకి కొన్ని సంవత్సరాలు సేవ చేయడంతో ఈ దుర్లభమైన దివ్యమైన బహుమతులు నువ్వు పొందావు. అంటే ఒక విధంగా చెప్పాలంటే కర్దముని ఒక విధంగా ఇక్కడ ముక్త స్థితిలో ఉన్నాడు, జీవన్ముక్తుడై ఉన్నాడు. జీవన్ముక్తుడు అంటే శరీరం మీద ఏమాత్రం ఆసక్తి లేనివాడు, దాని మీద దాని ప్రలోభానికి లోని కాని వాడు మాత్రమే భయం లేనివాడుగా, శోకం లేనివాడుగా ఉంటాడు. ఆ ప్రసాద నేను ఏవైతే పొందానో అది నేను నీకు ఇస్తున్నాను అంటాడు. ఇక్కడ భార్య ప్రత్యక్షంగా ప్రతి దాంట్లో ఆమె పాల్గొనాలని ఇదేం లేదు. ఎందుకంటే మ- మ- ఒక పురుషుడు యొక్క శరీరం తపస్సుకు సహకరించినట్టుగా ఆడవాళ్ళ శరీరం తపస్సుకు సహకరించింది. ఇది ప్రకృతి ధర్మం. ఇది మగవాడి శరీరం, మగవాళ్ళ శరీరం తపస్సుకి, ధ్యానానికి, వీటికి, యజ్ఞాలకి, కొన్ని కఠినమైనటువంటి సాధనలకి తట్టుకునే విధంగా పురుషుడి శరీరం ఉంటది కానీ ఆడవాళ్ళ శరీరం అది ఉండదు. అది ఎక్కడ ఎక్సెప్షనల్ కేసెస్ లో తప్ప. మరి ఈమె ఎట్లా మోక్షం పొందుతుంది? ఎందుకంటే శారీరకంగా ఈమె ఒక విధంగా అన్ని ఎలిజిబుల్ కాదు, ఆమె అర్హత లేదు. మరి ఆమెకు కూడా మోక్షం కావాలి కదా. మరి ఆమెకి ఎలా మోక్షం వస్తుంది? భర్త సేవ భర్త చేసేటువంటి ఈ తపస్సుకి ఆమె సహకరిస్తే చాలు. ఆ విధంగా మాతాజీలు కావచ్చు, లేదా ఆడవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఫుల్ అనుగ్రహం వచ్చేస్తుంది. వాళ్ళేం ఎక్కడ విసిగించకుండా, ఇంక వేరే వేరే అనవసర కోరికలు కోరకుండా భగవంతుడికి భగవంతుడి మార్గంలో భర్త వెళ్తుంటే మనం జస్ట్ ఆయనకి సహకరిస్తే చాలు అన్నమాట. ఆయన ఏవైతే పొందుతాడో ఆ ఫలితం అంతా మనం పొందుతాం. మనం అల్టిమేట్ గా దేవహూతి అన్ని వినింది అనమాట. అంటే ఆ గొప్ప గొప్ప గుణాలతో ఆమె సేవ చేయడం కర్దముని ఒప్పుకున్నాడు, కర్దముని మెచ్చుకున్నాడు. కర్దముని ఏమన్నాడు?
నాకు తృప్తి చెందాను కాబట్టి నేను నీకు ఒక అనుగ్రహాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. భగవంతుడు నాకు ఏదైతే ఇచ్చాడో అదే నేను నీకు ఇస్తున్నాను అని. అభయము, శోకం లేని స్థితి. అయితే దేవహూతి ఇప్పుడు ఆ మాటలు విన్నటువంటి దేవహూతి ఎంత తృప్తి చెంది గద్గద స్వరంతో ఆమె సమాధానం ఇచ్చింది. అంటే ఆనందంతో పొంగిపోయింది. అంటే నేను ఎంత కష్టపడ్డానో మొత్తానికి నా నా భర్తకి అది సంతోషాన్ని ఇచ్చింది. భర్త మొత్తానికి తృప్తి పడ్డాడని చెప్పాను కానీ ఎన్నో సంవత్సరాల కష్టం అది. అప్పుడు ఆ మంతుంది, మీరు మీ యజమాని నుండి పరిపూర్ణ సాక్షాత్కారం పొందారు, బట్ నాకు ప్రమాణం చేసినట్లుగా సంతానాన్ని ప్రసాదించండి. సో, మీరు గొప్పగా సేవ చేశారు, యజమాని తృప్తి చెందాడు, కాబట్టి మీరు ఆయన సాక్షాత్కారం పొందారు మీరు పరిపూర్ణంగా, కంప్లీట్ గా. కానీ నేను కోరుకుంటున్నాను, నాకు కావాల్సిన వరం ఏంటంటే నాకు ఒక సంతానాన్ని మాత్రం నాకు సాధించాలి, అది నాకు కావాలి అని చెప్పి ఆమె కోరుకుంటున్నాను. అప్పుడు అప్పుడు సంతాన్ని కావాలి అంటే ఇప్పుడు దేవహూతి కర్దమ్ముని కలవాలి. సో కలవాలి అంటే ఇప్పుడున్నటువంటి దేవహూతి స్థితిలో బాగా సన్నబడిపోయేసి, ఒక విధంగా చెప్పాలంటే ఎండకి, వానకి, చలికి అక్కడ తట్టుకుంటూ, చర్మం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆ, బాగా కమిలిపోయింది అనమాట చర్మం కూడా. సేవ చేసి 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 పగలు రాత్రి, పగలు రాత్రి. ఆ ఎంటుకలు కూడా ఇప్పుడు మనం చూస్తాం కదా, పిచ్చోళ్ళంతా స్నానం చేయకపోతే ఎట్లా చిక్కులు పడిపోయేసి ఒక అట్టలాగా తయారవుతుంది చూసారా, అట్లా తయారైపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళు కలవాలి అనుకున్నారు, సంతానం కావాలంటే వాళ్ళు కలవాలి. సో కలవాలి అన్నప్పుడు ఈ శరీరము, ఈ ఈ రూపంలో దేవహూతి ఆ ఏమాత్రం అసలు సౌకర్యంగా ఉండదు అనమాట. అందుకే ఆమె ఏమడుతుంటే దానికి తగిన విధంగా నా శరీరము ఒక ఇల్లు నాకు ఏర్పాటు చేయండి. సో సంతానానికి కావాల్సినటువంటి పరిస్థితులు, వాతావరణం, దాని తగినట్టుగా ఆ, ఏవైతే ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా ఏర్పాట్లు కావాలి అని చెప్పి ఆమె కోరుకుంటున్నాను అన్నమాట. అప్పుడు కర్దమ్ముని తన తన యోగ శక్తితో ఒక అందమైనటువంటి ఒక ఆకాశ భవనం, ఒక ఆకాశ విమానం చూసాం. అది విమానం షేప్ ఉండదు, అది పెద్ద రాజమహల్ లాగా ఉంటుంది. ఆకాశ భవనం, దాన్ని ఆయన సృష్టించాడు అనమాట యోగ శక్తితో. నావేం కోరుకుంది, నాకు తగిన విధంగా ఒక ఇల్లు కావాలి, ఇల్లు కావాలి నా భవనం వేసి పెట్టండి ఇక్కడ. అది కూడా ఎట్లా, అది ఆ భవనం విహరిస్తుంది అనమాట. అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళగలుగుతుంది ఆ భవనం. అదంతే దాని ఏమన్నారు, ఆకాశం, ఆకాశ భవనం అని. సో దాని స్తంభాలు వజ్ర వైడూర్యాలతో నిర్మించబడ్డాయి. సాదాసీదా సాదాసీదాగా ఉండేటువంటి భవనం కాదు అది, వజ్ర వైడూర్యాలతో చేసింది. భోగభాగ్యాలు అంతా కూడా అక్కడ. ఎందుకంటే ఒక విధంగా వాళ్ళు ఏదైతే కలవాలనుకుంటున్నారో ఆ వాతావరణం అంతా కూడా నిర్మలంగా ఉండాలి, ఆ కార్యక్రమాన్ని ప్రేరేపించేలాగా ఉండాలా. చుట్టూ ఉన్నటువంటి ఆ వస్తువులు కానీ అన్నీ కూడా దానికి తగినట్టుగానే అక్కడ అక్కడ ఉండాలి అవన్నీ కూడా. అందుకనే కర్దమ్ముని ఆమె కోరుకున్నట్టుగానే ఒక మంచి భవనాన్ని సృష్టించాడు. ఆ భవనం విహరిస్తుంది, ఆ భవనం ఆకాశంలో ఉంటుంది. ఆ భవనం ఇప్పుడు వజ్ర వైడూర్యాలతో స్తంభాల్ని సృష్టించాడు. అందమైన రంగులతో ఎంతో కళాత్మకంగా ఉంది. మంచి మంచి పెయింటింగ్స్ వేసి, లేకపోతే ఆ గోల్డ్ గోల్డ్ సిల్వర్ ఆ ప్లేటింగ్ తో కార్వింగ్స్ చేశారు అనమాట. బాగా కళాత్మకంగా ఉంది. అలాగే అద్భుతమైనటువంటి సిల్క్ వస్త్రంలో తగిలించారు. మొత్తం ఎటు చూసినా సరే స్తంభాలకి అటు ఇటు ఇటు గొప్పగా అలంకరించబడింది.
సిల్క్ వస్త్రములతో బాగా అద్భుతంగా అక్కడ అంతా కూడా తగిలించారు వస్త్రాలన్నీ కూడా. చూడడానికి చూసాం కదా పెళ్లిళ్ళలో కానీ ఫంక్షన్స్ లో జస్ట్ క్లాత్ తో రకరకాల డిజైన్లు చేస్తారు. మనోహరమైనటువంటి పువ్వులు, తేనెటీగలు, అందమైన పక్షులు ఆహ్లాదకరంగా ఉన్నాయి. మొత్తం వాతావరణం, లోపల వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మంచము ప్లస్ పరుపు వాతావరణానికి తగిన విధంగా అమర్చబడ్డాయి. సో వాళ్ళకి కలవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా అక్కడ చేయబడ్డాయి. ఇంకా చెప్పాలి, కర్దమ్మునే ఆకాశ భవనం సృష్టించాడు. బట్ ఆ భవనం చూసి తానే విస్మయానికి గురయ్యాడు, ఆశ్చర్యం గురయ్యాడు. ఏందబ్బా ఇది, ఈ ఇంత అద్భుతంగా ఉంది ఇది అసలు అని చెప్పి. అయితే ఓకే, అనుకున్నట్టుగా ఇల్లు తయారైపోయింది, భవనం తయారైపోయింది. సో వాళ్ళకి కలవడానికి అక్కడ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆమె శారీరకంగా ఆమె తయారవ్వాలి. ఇప్పుడు ఆమె మారిపోవాలి. ఇప్పుడు ఆమె కోరుకుంది అదే కదా, శరీరము రెండు, భవనం రెండు కావాలి. సో కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆమె ఈ బక్క చిక్కినటువంటి శరీరం నుంచి బాగా ఎండకి కమిలిపోయేసి వెంట్రుకలంతా చిక్కుబడిపోయేసి, సో ఇది చాలా ఒక విధంగా చెప్పాలంటే ఎస్, అంతర్గతంగా ఆమె ఎంతో సేవతో ఆమె ఎంతో దివ్యమైనటువంటి స్థితిలో ఉంది ఆమె. కానీ బాహ్యంగా మాత్రం చూడటానికి చాలా భయంకరంగా ఉందన్నమాట. సో కాబట్టి ఆమె ఇప్పుడు అందంగా ఆమె తయారవ్వాలి. సో దానికి ఏం జరుగుతుంది, కర్దమ్ముని దేవహూతితో బిందు సరోవరంలో స్నానం చేసి అందమైన ఆకాశ భవనంలో అధిరోహించమన్నాడు. అయితే అప్పుడు ఆమె శరీరం మారాలి అంటే ఆమె యథావిధంగా ఇంతకుముందు ఏవైతే అందచందాలతో ఉండిందో ఆ విధంగా తను మారాలి అని అంటే కర్దమయ్యాడు అనమాట. నువ్వు ఇప్పుడు బిందు సరోవరంలోకి వెళ్ళి నువ్వు స్నానం చేయంటాడు. ఆమె బిందు సరోవరంలో పోయి స్నానం చేస్తుంది. స్నానం అయిపోయిన తర్వాత కావాలంటే ఆకాశ భవనం దగ్గరికి దాన్ని నువ్వు ఎక్కువ అధిరోహించని చెప్పాడు. ఎప్పుడైతే దేవహూతి ప్రవేశించిందో ఆ సరోవరంలోకి, లోపల ఒక పెద్ద ఇల్లు ఉందన్నమాట. లోపల నీటి లోపల ఆ సరోవరంలో పెద్ద భవనం ఉంది. దాంట్లో ఒక గదిలో 1000 మంది అమ్మాయిలు ఉన్నారు, అంటే పరిచారకులు, అంటే ఆమెకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఆమె సేవకే వాళ్ళందరూ ఉన్నారు అన్నమాట. వీరు దేవహూతి దేవహూతి ఆమెకు సుగంధ ద్రవ్యాలతో స్నానం చేపించారు. మంచిగా తెలుసు కదా, హెర్బల్ ప్రోడక్ట్స్ ఎన్నో ఉన్నాయి కదా. ఆ, ఎన్నో సుగంధ ద్రవ్యాలతో, ఆయుర్వేదిక మూలికలతో ఆ శరీరాన్ని మళ్ళీ యథావిధ స్థితికి తీసుకురావడానికి అవన్నీ ఉపయోగించారు. మొత్తానికి ఆమెను ఆమెకు చివరిగా ఆమెకి మంచి వస్త్రాలు వేసి ఆభరణాలు, పలహారాలు అన్ని ఇచ్చారు. దీని ముందు ఆమె సరిగ్గా తినలేదు. ఆమె అడవుల్లో తన భర్తకి సేవ చేసుకుంటూ ఆమె గురించి ఆమె ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు పలహారాలు అన్ని పెడతారు అన్నమాట వాళ్ళు. సో అవన్నీ వేసుకొని ఆభరణాలు అంతా కూడా పలహారాలు తీసుకొని అంతా స్నానం అంతా అయిపోయిన తర్వాత ఆమె అద్దంలో చూసుకుంటూ ఆమె తన ఇంతకు ముందు ఉన్న అందం మళ్ళీ తిరిగి పొందేసింది అనమాట. ఆమె తిరిగి పొందింది ఆమె అందం. సో ఇంతకు ముందు ఆమె కర్దమునికి అప్పచెప్పినప్పుడు ఆమె ఎలా ఉండిందో ఇప్పుడు అదే స్థితికి ఆమె వచ్చేసింది ఆమె. కాబట్టి మనం చూస్తే కనుక మనం సో ఈ మొత్తం ఎపిసోడ్ లో దేవహూతి పరిపూర్ణ ఒక విధంగా సరెండర్ అయిపోయింది తన భర్త సేవకు. తనకు ఒకే లక్ష్యం ఉంది, ఎవరికి, దేవహూతికి. ఏంటది, కర్దమ్మునికి సహకరించి ఇక్కడి నుంచి శాశ్వతంగా మనం బయటపడాలి. ఒకే లక్ష్యం మీద పనిచేసింది. ఆ లక్ష్యం మీద పనిచేసింది కాబట్టి ఆమె గురించి ఆమె ఏమాత్రం అసలు ఆలోచించుకోలేదు, ఆమె అసలు పట్టించుకోలేదు. పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఆమె ఆమె యొక్క ప్రేమానురాగాలతో చేసిన సేవ కర్దముని ఎంతో తృప్తి చెందింది. అంటే సేవ చేసే వాళ్ళ యొక్క మనస్తత్వం వాళ్ళు నడుచుకునే తీరు బట్టి అర్థమైపోద్ది. వీళ్ళు ఇష్టంతో చేస్తున్నారా, ఇష్టం చేస్తున్నారా, భారంగా చేస్తున్నారా,
ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారా? సో దాన్ని బట్టే మనం వాళ్ళకి దగ్గర అవడమా లేదా వాళ్ళకి దూరంగా అవ్వడం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే దేవహూతి ఎంతో ప్రేమతో ఎన్ని శారీరకంగా ఎన్ని కష్టాలు ఉన్నాయి, ప్రకృతి పరంగా ఎన్ని కష్టాలు ఉన్నాయి, అడవిలో ఏం దొరుకుతాయి ఎప్పుడైనా కూడా, కానీ ఆమె చేస్తూ రావడం వల్ల అది ఆయన కరుణ చెందాడు. ఎంతో తృప్తి చెంది ఆయనకి ఏ ఫలితం అయితే వచ్చిందో తన సేవలో, ఆ సేవలో తను పొందినటువంటి అభయము, రెండవది శోకం లేని స్థితిని ఆమెకు అందించాడు. ఇక్కడ చాలా సింపుల్ అన్నమాట. అంటే గృహస్థ జీవితం యాక్చువల్గా చాలా సింపుల్ జీవితం అది. కానీ రాను రాను మన హృదయాలు కాంప్లికేట్ అయిపోయి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ భర్తకి చేసి పెట్టడమే పాపం అన్నట్టుగా రాబోయే రోజుల్లో తయారైపోతే ఎవరైనా ఎవరికి సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు, ఎంతని సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు? కుటుంబ వ్యవస్థ అంటేనే సెక్యూరిటీ మనకి. సో ఇంత ముందర ఇంతమంది పోలీసులు, ఇంత పెద్ద వ్యవస్థ ఉండేది కాదు. ఎందుకనంటే ఏ కుటుంబంలో వాళ్ళు వాళ్ళ యొక్క పూర్తి బాధ్యత తీసుకునేవాళ్ళు, వాళ్ళకి రక్షణ ఇవ్వడం. మాక్సిమం అందరికి రక్షణ ఎలా ఇవ్వగలుగుతామంటే ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యాన్ని మనం ప్రచారం చేస్తాము, ఇప్పుడు మన కృష్ణ కథని మనం ప్రచారం చేస్తాము. ఆ కృష్ణ కథలోనే రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, వాటిలోనే వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, వాళ్ళ ధర్మం ఏంటి, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అని వాటిలో దొరికేది కాబట్టి అందరూ కూడా తగిన విధంగా నడుచుకునే వాళ్ళు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి అలా లేదు కాబట్టి అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మరి దేవహూతి ఇక్కడ ఎంతో ఇష్టంతో, ప్రేమతో, గౌరవంతో ఒకరోజు కూడా విసుగని కానీ కోపగించుకున్నాడు కానీ ఓపిక ఎక్కడ సన్నగిల్లలేదు. ఆ విధంగా ఆమె కోరుకునింది, నాకు అనుగ్రహం ఒకటే కావాలి, నాకు మంచి పుత్రుడు కావాలి, సంతానం కావాలని. దాని తగినట్టుగా ఆమె శరీరము, ఆమె ఇల్లు కావాలనుకుంది. అదే మనం ఇప్పుడు చూసాము. ఆకాశ భవనం తయారు చేశాడు. తానే ఆశ్చర్యపోతున్నాడు, ఇంత అందంగా ఉందే ఇది అని. అలాగే ఆమెని బిందుసరంలో పోయి స్నానం చేయమన్నాడు. అక్కడ కావాల్సిన ఎవరైతే ఆ సేవకు కావాల్సిన మందిని అక్కడ ఏర్పాటు చేశాడు. చక్కగా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఈ ఆకాశ భవనంలో వాళ్ళు ఎలా ముందు ముందు విహరిస్తారు, తర్వాత ఏ పద్ధతిలో వాళ్ళు కలుసుకుంటారు, తర్వాత జరిగేటువంటి అనేకమైనటువంటి సంఘటనలన్నీ కూడా రేపు క్లాస్ లో చూస్తాం. గ్రంథ శ్రీమద్ భాగవతంకి జగద్గురు శ్రీల ప్రభుత్వానికి అనంత కోటి వైష్ణవికి గౌతమ హరి.